విశాఖ వన్ టౌన్ లో బిల్డింగ్ ఒరిగిపోవడం తీవ్ర కలకలం రేపింది. స్థానిక పూల వీధిలో G+5 మోడల్లో నిర్మించిన కాసిరెడ్డి ప్లాజా పక్కకి ఒరిగిపోయింది. పిల్లర్ దగ్గర ఉండే సపోర్ట్ గోడలో దెబ్బతినడంతో ఈ బిల్డింగ్ పక్కకు ఒరిగింది. పక్క బిల్డింగ్ స్ట్రాంగ్ గా ఉండడంతో కూలిపోయే ప్రమాదం నుంచి బయటపడింది. కాసిరెడ్డి ప్లాజా అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళను పోలీసులు ఖాళీ చేయించారు. రైట్, విశాఖ వన్ టౌన్ లో బిల్డింగ్ ఒరిగిపోవడం తీవ్ర కలకలం రేపింది. అందులో ఉన్న వాళ్ళని ఖాళీ చేయించారు పోలీసులు. రైట్, లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి చిరంజీవి లైవ్ లో అందించడానికి రెడీగా ఉన్నారు. చిరంజీవి, ఇప్పుడు బిల్డింగ్ సిచ్యువేషన్ ఏంటి? అలాగే పక్క బిల్డింగ్ స్ట్రాంగ్ గా ఉండడం వల్ల అది ఇంకా ఒరిగిపోలేదు. పక్క బిల్డింగ్ కూడా దానికి కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది కదా, ఏం చేయబోతున్నారు? ఎస్ఎక్స్యా ప్రస్తుతం ఈ ఘటనతో స్థానికులంతా కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో తెలియదు. ఈ 5 అంతస్తుల బిల్డింగ్, ఇది పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ కూడా, ఈ రెండు కూడా ఒకే సమయంలో కూలిపోయినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇది గత 3 రోజుల నుంచి ఒరిగిపోయినప్పటికీ ఇక్కడ స్థానికులు అంతా కూడా నిన్న పోలీసు కమిషనర్ కి ఫిర్యాదు ఇవ్వడంతో వెంటనే రంగంలోకి దిగి అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయడం జరిగింది. ఎందుకంటే గత 3-4 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇది కూడా చోటు చేసుకుంది. అయితే ఇది G+4 అంటే 4 అంతస్తుల వరకు మాత్రమే హైయెస్ట్ గా దీనికి పర్మిషన్ ఉన్నప్పటికీ 5 అంతస్తులు కూడా కట్టడంతో ఇదంతా కూడా ప్రమాదం జరిగినట్టు వస్తుంది. మనం చూస్తున్నాం ఈ భారీ బిల్డింగ్ సంబంధించినటువంటి ఏదైతే ఈ బీమ్ ఉందో, ఈ బీమ్ అంతా కూడా పూర్తిగా ఒరిగిపోయింది. ఏ క్షణాన ఆ పక్క బిల్డింగ్ కి పడిపోతుందో తెలియదు. దీంతో ఈ 2 బిల్డింగ్లు కూడా పక్కన ఉన్నటువంటి ఏదైతే ఫంక్షన్ హాల్ కూడా ప్రమాదం పొంచి ఉంది. ఇందులో మొత్తం 10 కుటుంబాలు ఉంటున్నాయి. అయితే వెంటనే ఖాళీ చేయించడంతో వారి అందరికి కూడా పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి. ఎందుకంటే కుటుంబాలన్నీ కూడా చిన్నపిల్లలతో సహా వృద్ధులతో సహా ఉంటున్నారు. అయితే వెంటనే గమనించి ఇదంతా కూడా వీళ్ళందరినీ ఖాళీ చేయించడంతో ప్రస్తుతం ఇదంతా కూడా మనం కాస్త ప్రమాదం తప్పిందనే చెప్పుకోవాలి. లేదంటే పెద్ద ప్రమాదమే పొంచి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇది 2 సంవత్సరాల క్రితమే కట్టానని చెప్తున్నారు. వన్ టౌన్ ఏరియాలో ఇటువంటి భారీ బిల్డింగ్లు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా కొన్ని పూర్తిగా శిథిలావస్థ దశకు కూడా చేరుకున్నాయి. అయితే మరోవైపు జీవీఎంసీ అధికారులు దీనికి ఎలాగా పర్మిషన్ ఇచ్చారు? కాంట్రాక్టర్ కూడా ఇంత క్వాలిటీ లేనటువంటి, నాణ్యత లేనటువంటి బిల్డింగ్లు ఏ విధంగా కడుతుంది మనం లోపల చూస్తున్నాం. జస్ట్ ఎంత పెద్ద బిల్డింగ్ కట్టి ఈ బీమ్స్ కూడా, పిల్లర్స్ కూడా చాలా పరిమిత సంఖ్యలోనే వేయడం జరిగింది. దీంతో ఈ బరువంతా కూడా ఆ పక్కన ఉన్నటువంటి గోడల మీద పడడంతో ఈ గత 3-4 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల ప్రభావంతో కూడా అయ్యుండొచ్చు ఇదంతా కూడా పక్కకి ఒరిగినటువంటి ప్రమాదం చోటు చేసుకుంది. ఏ క్షణాన ఏం జరుగుతుందని చెప్పి చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు అంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఇదంతా కూడా కూలిందంటే చుట్టుపక్కల ఎదురుగా ఉన్నటువంటి ఇళ్ల మీద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ క్షణాన జరుగుతుందో ప్రస్తుతం ఇందులో ఉన్నటువంటి వారిని మాత్రమే ఖాళీ చేయడం జరిగింది. దీని మీద ప్రస్తుతం అయితే మరి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది కూడా చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే దీని మీద ప్రస్తుతం విచారణ జరుగుతుంది. ఇప్పటికే దీంట్లో ఉంటున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఖాళీ చేశారు. ఎందుకంటే ప్రమాదం ఏ క్షణం జరుగుతుందో తెలియదు. కావున మరి దీనికి సంబంధించి మరి అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తారు. దీనికి ఈ బిల్డింగ్ ఎవరు కట్టారు, ఎవరు ఎంతవరకు లైసెన్స్ ఇచ్చారు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ ఏ క్షణాన ఏం జరుగుతుందని చెప్పి వన్ టౌన్ వాసులంతా కూడా భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్షయ. ఓకే చిరంజీవి.